దేవాలయంలో అడుగుపెట్టగానే ముందుగా గంట ఎందుకు కొడతారు? అది కేవలం ఆచారం కాదు, ఒక లోతైన శాస్త్రం ఉంది. మన మనస్సు ఎప్పుడు బయట ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. పని, బాధ, భయం, కోపం. అలాంటి సమయంలో గంట మ్రోగిన శబ్దం ఒక్కసారిగా మనసును ఇక్కడికే తీసుకువస్తుంది. గంట శబ్దం ఒక నిరంతర తరంగం లాంటిది. ఆ తరంగం మనసులోని అశాంతిని తొలగిస్తుంది. శాస్త్రాల ప్రకారం గంటల శబ్దం వింటే ప్రతికూల ఆలోచనలు క్రమంగా నశిస్తాయి. మరొక అర్థం ఏమిటంటే, గంట మ్రోగినప్పుడు మన లోపల ఉన్న అహంకారం నిశ్శబ్దమవుతుంది. నేను అనే భావం తగ్గి దేవుడు అనే భావం మొదలవుతుంది. అందుకే గంట కొట్టాకే దేవుణ్ణి దర్శించమంటారు. ఇంకొక విశేషం, గంట శబ్దం పరిసరాలను శుద్ధి చేస్తుంది. శరీరం, మనసు చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఒక ప్రశాంత స్థితిలోకి వస్తాయి. గంట శబ్దం మొదలైతే భక్తి కూడా మొదలవుతుంది.